ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న దేవరా పార్ట్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అదే రోజు అంటే 2013 అక్టోబర్ 10న ఎన్టీఆర్ గత చిత్రం రామయ్య వస్తావయ్య రిలీజ్ అయింది. రామయ్య వస్తావయ్య తెలుసు, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అంతగా ఆకట్టుకోలేదు ఆ సినిమా ప్రేక్షకుల్ని. కానీ ఆ సినిమాలో పాటలు, కొన్ని ఫైట్స్, డైలాగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. కొంతమందికి అవి ఇష్టం. అయితే ఓవరాల్ గా చూసుకుంటే సినిమా సెకండ్ హాఫ్ కాస్త తేడా కొట్టడంతో సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఆ లెక్కని ఈ అక్టోబర్ 10న దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ సరి చేస్తాడా లేదా అని చెప్పి ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎంతో మంది న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఈ దేవరా మూవీ ఎలా తెరకెక్కిస్తున్నారు అనేది చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలానే ఇంకొక కోఇన్సిడెన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ కి సంబంధించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు, ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్? సెప్టెంబర్ 27. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది 2013 రిలీజ్ అయింది. అయితే అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ రామయ్య వస్తావయ్య డిజాస్టర్ అయింది. సో 2024లో ఇద్దరు పెద్ద స్టార్స్ ఒక మంచి కోఇన్సిడెన్స్ తో వస్తున్నారు. వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్. హోప్ ఓజీ అలానే దేవరా మూవీ ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.